మున్సిపల్ ఆడిట్ చేయిస్తే 85 అంబులెన్స్లను ర్యాండమ్లో మేము చేస్తే 70%, 60 నుంచి 70% మెడిసిన్స్ లేకపోవడం, సర్జికల్స్ లేకపోవడం చూస్తే దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎంత దారుణంగా వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీసులను 15 నిమిషాల్లో అర్బన్ ప్రాంతంలో వెళ్ళాలి అధ్యక్ష. ఎప్పుడు చూసినా యావరేజ్ చూస్తే 30 నిమిషాల్లో వెళ్ళేవాళ్ళు అధ్యక్ష. 30 నిమిషాల్లో వెళ్ళేది. అటువంటి వారు ఈ మధ్య ఇటీవల యావరేజ్గా 31 నిమిషాలు అధ్యక్ష అర్బన్ ప్రాంతంలో. ఇటీవల ఈ కుప్పంలో ప్రచారం చేయడం అంబులెన్స్ సరైన సమయానికి పోలేదు, అంబులెన్స్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం వెళ్ళేదని అదే ముఖ్యమంత్రి గారు కారణమైనట్టుగా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అధ్యక్ష. తీరా విషయం చూస్తే వారి కాల్ సెంటర్ నుంచి అంబులెన్స్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 8 నిమిషాల్లో స్పాట్కి వెళ్ళారు అధ్యక్ష. 8 నిమిషాల్లో స్పాట్కి వెళ్ళేసరికి అప్పటికే పేషెంట్ తాడు తెగి, పెయింటర్ ఉంటే దురదృష్టవశాత్తు చాలా బాధాకరమైన విషయం, ఆ తాడు తెగి కింద పడిపోవడం, తలకు తీవ్ర గాయాలు కావడం, చనిపోవడం. అప్పటికే వెళ్ళిన తర్వాత చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్నవారు హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుందంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్లారు అధ్యక్ష. ఖచ్చితంగా దాని తర్వాత 6వ నిమిషానికి ఆసుపత్రిలో ఉన్నారు అధ్యక్ష. 6వ నిమిషానికి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఉంది అధ్యక్ష. అంటే 15 నిమిషాల్లో కాల్ వచ్చిన తర్వాత పేషెంట్ దగ్గరికి వెళ్ళాల్సింది 15 నిమిషాల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ దగ్గర నుంచి తర్వాత ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లారంటే ఇవాళ ఎమర్జెన్సీ సేవలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది. ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత చెప్పారు అంబులెన్సులు రావాలని చెప్పి. ఇప్పుడు 300 దాకా అంబులెన్సులు కాల వ్యవధి తీరిపోయింది అధ్యక్ష లెక్క ప్రకారం చూస్తే. అయితే దాంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి పెట్టి మిగతా అసలు పనికిరాని మీరు ఎక్కడ పోయినా కూడా రోడ్ల మీద, రోడ్డు పక్కన మళ్ళీ అదే పేపర్లో వేస్తుంటారు 108 చనిపోయింది, 108 ఇదైపోయింది, 108 అది ఎప్పటి నుంచో ఉన్నాయి అక్కడ. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 190 అంబులెన్స్లని ఇటీవల మంజూరు చేశారు. 108 అంబులెన్స్లు కొత్తగా కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఇవాళ కొత్తగా టెండర్లు కూడా పిలుస్తున్నాం. 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్పి వాళ్ళు కుయ్యి అని చెప్పి ఆ కుయ్యి అని కాకుండా నిజమైన సేవలు అందించడానికి ఊరికే కుయ్యి అని చెప్పి ఆర్భాటం తప్ప, మాటలు తప్ప చేతలు చూపలేదు. మేము ఖచ్చితంగా చేతల్లో చూపించి ఒక ఎమర్జెన్సీ సర్వీస్ను కూడా ప్రతిష్టపరిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత ఇంకో ప్రస్తావించారు సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఈ మహాప్రస్థానం ఆసుపత్రిలో ఎక్స్ప్లాయిటేషన్, ప్రైవేటు అంబులెన్స్లో ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది. మహాప్రస్థానం వ్యాన్లు ఏవైతే చనిపోతున్న తర్వాత ఆ పార్థివ దేహాన్ని వాళ్ళ సొంత ఊరికి ఉచితంగా తీసుకెళ్తారో ఆ సర్వీసులకు సంబంధించిన అంబులెన్సులు తక్కువ ఉన్న నేపథ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 53 కొత్త మహాప్రస్థానం అంబులెన్స్లకు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం టెండర్ పిలిచి వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రకంగా తర్వాత సోదరుడు విజయ్ చంద్ర గారు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం స్కీమ్ కింద చాలా ఖాళీల గురించి వారు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉండేవి అని లేదు, ఇప్పుడు కూడా విఎస్సీలో విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఇప్పుడు కూడా ఈ సంజీవిని టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించి మాకు గ్రామాల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు చాలా ఇదిగా పనిచేస్తూ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తరపున వాళ్ళు సంరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మెడికల్ కాలేజ్ గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 4 ఏళ్లలో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% ఉంది అధ్యక్ష. 15%తో కాలేజీలు ఎలా మొదలవుతాయో అర్థం కాలేదు అధ్యక్ష. 25% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. ఒక పులివెందల్లో 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, 74% ఫిజికల్ ప్రోగ్రెస్ అధ్యక్ష. మిగతా ఎక్కడ చూసినా మదనపల్లిలో 4% అధ్యక్ష, ఆదోనిలో 4% అధ్యక్ష. ఈ రకంగా పాలకొల్లులో 0 అధ్యక్ష. పార్వతీపురం అయితే ఈ 4 సంవత్సరాల్లో టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష. గిరిజన ప్రాంతాల మీద గతంలో ఉంటున్న ముఖ్యమంత్రికి ఏమాత్రం పేరు ఉందో అక్కడ ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచాల్సిన చోట 4 సంవత్సరాలు అక్కడ టెండరే పిలవకుండా పులివెందుల్లో మాత్రం బిల్డింగ్ కట్టుకున్నారు అధ్యక్ష. పులివెందులు బిల్డింగ్ కట్టుకున్నారు. ప్రజాధనంతో పులివెందుల్లో మాల్ కట్టారు. సందర్భం కానీ చెప్పాలి అధ్యక్ష, ప్రజాధనంతో పులివెందుల్లో మాల్ కట్టారు అధ్యక్ష. ప్రజాధనం 100 కోట్లు ఖర్చు పెట్టి తండ్రి గారి స్టాచ్యూలు నిర్మించారు. కానీ అక్కడ బాలికలు ఉండడానికి
వసతి గృహం నిర్మించాలి, హాస్టల్ నిర్మించాలి. అదే మెడికల్ కాలేజ్ సొంత నియోజకవర్గంలో కూడా అమ్మాయిలు ఉండడానికి ఒక హాస్టల్ భవనం నిర్మించాలని ఆలోచన చేయాలి. దాన్ని మాత్రం వదిలేశారు అధ్యక్ష. హాస్పిటల్ నిర్మించి దానికి మాత్రం రంగులు వేసుకున్నారు, ఆర్భాటంగా చూపించే ప్రయత్నం చేశారు. అది మిగతా కాలేజీ కనీసం 1%, 4% పనులు జరిగాయి. వీళ్ళదైతే మరీ దౌర్భాగ్యకర పరిస్థితి. టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష. తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థల పటిష్టం గురించి వారు ప్రస్తావించారు.